మంచి నాణ్యమైన విద్య కావాలంటే పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుందని చాలామంది తల్లిదండ్రులు అపోహలో ఉండిపోతున్నారు. అంత ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో అప్పులు చేసైనా సరే కార్పొరేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివించడానికి తిప్పలు పడుతున్నారు. పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేలా చేసి ప్రభుత్వ పాఠశాలలకు పంపినా వాళ్ళు సంచలనాలు సృష్టించగలరని మర్చిపోతున్నారు. అలాంటి వారికి పల్నాడు జిల్లా విద్యార్థిని కళ్ళు తెరిపించింది. గవర్నమెంట్ స్కూల్లో చదివి కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులకు ధీటుగా మార్కులు తెచ్చుకుని ఔరా అనిపించింది. కారంపొడి మండలం ఒప్పిచెర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అద్భుతం చేసి చూపించింది. నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటింది. 600 మార్కులకు గాను ఏకంగా 598 మార్కులు సాధించి విద్యార్థిని పావని చంద్రిక ఆశ్చర్యపరిచింది. కేవలం 2 మార్కుల తేడాతో 600 మార్కుల టార్గెట్ని మిస్ చేసుకుంది. ఎంతో కష్టపడి అదేవిధంగా ఇష్టపడి చదివినందుకే తనకు ఈ మార్కులు వచ్చాయని పావని చంద్రిక ఆనందం వ్యక్తం చేసింది. తనకు ఈ మార్కులు రావడానికి టీచర్లు, స్కూల్ హెడ్ మాస్టర్ ఎంతగానో సహాయం చేశారని చెప్పుకొచ్చింది. తాను తల్లిదండ్రులకు దూరంగా ఉన్న అమ్మమ్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చదివించిందని ఆనందం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో తనకు ఐఏఎస్ కావాలని ఉందని, ప్రభుత్వం ఆర్థికంగా తనకు సహాయం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధిస్తానని విద్యార్థిని వివరించింది. పావని చంద్రిక, నేను కారంపొడి మండలం ఒప్పిచెర్ల జెడ్పీహెచ్ స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్లో 598 మార్క్స్ వచ్చాయి. ఇందుకోసం మా టీచర్స్ ఎంతో బాగా కష్టపడ్డారు. వాళ్ళ కష్టం తగ్గట్టుగా నేను చదువుకున్నాను. మా హెచ్ఎం మేడం గారు కూడా మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా పేరెంట్స్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ దగ్గర లేకపోయినా మా అమ్మమ్మ, మా మావయ్య నన్ను దగ్గరుండి చదివించారు. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. దానికోసం కూడా నేను కష్టపడతాను. ఖచ్చితంగా కలెక్టర్ అవుతాను. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు ధీటుగా మార్కులు సాధించిన చంద్రికని జిల్లా విద్యాశాఖ అధికారులు, గ్రామస్తులు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. నర్సారావుపేటలోని జిల్లా డీఈఓ కార్యాలయంలో విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులని, పాఠశాల ఉపాధ్యాయులను జిల్లా డీఈఓ చంద్రకళ సన్మానించి అభినందించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయని, మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ డీఈఓ చంద్రకళ శుభాకాంక్షలు తెలిపారు. సరే, ఈ ఫలితాలను గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా మన జిల్లా ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. దీనికి ప్రధాన కారకులైనటువంటి మన గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సార్ ఇచ్చినటువంటి సూచనలు, సలహాలను పాటిస్తూ మరి మనం ప్రతి పిల్లవాడికి కూడా మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్, అలాగే పిల్లవాళ్ళ యొక్క అటెండెన్స్ని కూడా మనము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ని అందిస్తూ మరి ఇప్పుడు మీరు అందరికి కూడా చూసే ఉన్నారు. మన దగ్గర మనతో పాటు పాప మన చంద్రిక అనే అమ్మాయి, పావని చంద్రిక అనే అమ్మాయి మరి 598తో మరి గవర్నమెంట్ స్కూల్స్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి అమ్మాయిగా మరి స్టేట్లోనే మరి అమ్మాయికి మంచి మార్క్స్ రావడం జరిగింది. అలాగే మన జిల్లాలోన షేక్ షమీరా అనే అమ్మాయి మరి బీపీ సౌత్ గర్ల్స్ స్కూల్ నుంచి 596 మార్క్స్ రావడం జరిగింది. అలాగే 593 ఒక అమ్మాయి అమూల్య అని చెప్పేసి మరి నాదెండ్లలోన తూబాడ్ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే 590తో మరి ఇప్పుడు కారంపూడి బ్రహ్మనాయుడు హై స్కూల్ నుంచి కూడా కావ్యశ్రీ అనే అమ్మాయి మరి సెలెక్ట్ కావడం జరిగింది.